నాంపల్లిలోని ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టు ముందు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఓయూ, బేగం బజార్, తిరుమలగిరి, మెదక్ పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచారణ కోసం కోర్టుకు హాజరయ్యారు ముఖ్యమంత్రి. ఈ కేసులపై రేవంత్ రెడ్డిని వివరణ కోరారు న్యాయమూర్తి. అప్పట్లో అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసిందని వివరణ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తదుపరి విచారణను వచ్చే నెల 20కి వాయిదా వేసింది న్యాయస్థానం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు వివిధ కేసులు అంటే అలిగేషన్ లేని కేసులు కావలసుకొని అంటే ఒక వ్యక్తి పైన ఏ విధంగా హరాస్మెంట్ చేసిరో దీనికి నిదర్శనం. ఆ కేసులో ఈరోజు అటెండ్ కావడానికి కోర్టుకు రావడం జరిగింది. సో కోర్టుకు అటెండ్ అయ్యారు. న్యాయస్థానం అయితే ఏదైతే క్వశ్చన్ అడిగేదానికి అంటే సమాధానం అంటే సానుకూలంగా సమాధానం చెప్పుకుంటూ అంటే ఎక్కడ కూడా హడావిడి చేయకుండా అంటే మామూలు ఒక సాధారణమైన వ్యక్తి చెప్పినట్టుకు సమాధానం చెప్పి ఒక వాయిదా వేయడం జరిగింది. 23 తారీఖు కొన్ని అంటే 3 కేసులలో రావడం జరిగింది. 3 కేసులు అటెండ్ అయ్యారు. ఈరోజు అంటే నెక్స్ట్ మంత్ 23 తారీఖు కొన్ని వాయిదా వేయడం జరిగింది. దానికి ఎప్పుడు కోర్టు ఎప్పుడు పిలిచినా కానీ నేను గౌరవ న్యాయస్థానానికి గౌరవం ఇచ్చి నేను అటెండ్ అవుతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.